ఒక ఊర్లో అంట చాలా పెద్ద కరువు ఉంది. తాగడానికి నీళ్లు ఉన్నాయి కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే మురికిగా, అవి తాగితే జబ్బులు వచ్చేలాగా ఉన్నాయంట. తినడానికి తిండి సరిగ్గా ఉండట్లేదు, తాగడానికి నీళ్లు ఉండట్లేదు. ఆ నీళ్లు స్నానం చేయడానికి పనిచేయవు, తాగడానికి కూడా పనిచేయవు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పైకి వెళ్తున్నారు, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు, మాకు నీళ్ళు లేవండి తాగడానికి అని. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వాళ్ళు మాత్రం చెరువులో ఉన్న నీళ్ళన్నీ తీసి కొత్త నీళ్ళు వేయలేరు కదా. చాలా కాలం ట్రై చేసి ఇంకేం చేయాలి తెలియక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఆ నీళ్ళన్నీ నిండి పొంగి పొర్లి మళ్ళీ కొత్త నీళ్ళు వచ్చాయంట. ఈరోజు మన జీవితం మారాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి. అందుకే వాక్యం ఉంటుంది చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం, నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇప్పుడు ఎలా కడగాలి, ఎలా పవిత్రపరచాలి? ఎలా పవిత్రపరచాలంటే మనకి ఏం కావాలి అంటే దాని గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏం చేస్తుందంట? ఎలా అయితే ఆ ఊర్లో కరువుతో నిండిపోయి ఉందో ఈరోజు మన జీవితం ఏమైపోతా ఉంది అంటే పాపంతో నిండిపోయింది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చున్నా సరే ఆ పాపంలో ఏం చేస్తూ ఉంటాయి అంటే మనకు అడ్డొస్తూ ఉంటాయి. చూడండి, దేవుని సన్నిధిలోకి ఇలాగే వచ్చి మురికి బట్టలతో కూర్చున్నాం అనుకోండి, దేవుడు ఏమడుగుతాడో చెప్పండి మనల్ని? నువ్వు ఇంకా సిద్ధపడలేదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఎలా అయితే ఆ ఊర్లో ఉన్న నీరన్నీ కూడా మళ్ళీ తుఫాన్ వచ్చి మళ్ళీ వర్షం చేత ఎలా శుద్ధింపబడిందో ఈరోజు మన జీవితంలో ఉన్న పాపములన్నీ ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి. అలా కడగబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపములని ఒప్పుకోవాలి.